నమస్కారం తల్లి. ప్రసన్నురాలవైనావా? నీ భక్తికి సంతం కావాలమ్మా. నా స్వామికి శాప విమోచనం కలిగించమ్మా. నా కుమారుడు భీష్ముడులాగే అర్జునుడు కూడా సన్నిహిత రక్తబంధువు చేత వధింపబడితే నా శాపం వర్తించదు. వెళ్ళు. సన్నిహిత రక్తబంధువు ఎవరున్నారు? బబ్రువాహనుడు. అతడొక్కడే అంతటి సమర్థుడు. ఎవరమ్మా నీవు? జ్వాలాముఖి. పుత్రశోకంతో కుమిలిపోయే ఆడదాన్ని. ఆ శోకకారకుడైన అర్జునునిపై పగ తీర్చుకోవటానికే బయలుదేరాను. ఈ అస్త్రం సాధించాను. ఇదిగో ఆ బబ్రువాహనునికి అందించు. నీ వగా నా పగ తీరిపోతాయి. మన వంశోద్ధారకుడు బబ్రువాహనుడక్క. ఈమె మీ పెద్దల్ని ఉల్లూచిదేవి. నమస్కారం అమ్మా. 1000 ఏళ్ళు వర్తిల్లు. మాపై మీకైనా దయ కలిగింది, అదే సంతోషం. చూశావాక్క, వాళ్ళ నాన్నగారు రాలేదని ఎంత బాధపడుతున్నాడో. ఆ అనురాగం సహజమేగా. ఆయన చిరంజీవి చేస్తున్న సాధన ఇదేనా? అంటే అదేనమ్మా, ఇంతకాలము అంతఃపురంలో చేస్తున్నది సంగీత సాధనేనా అని. లలిత కళాభిమానం రాజులకు ఉచితమేగా. కాని జగదేక వీరుడైన పాండవ మధ్యముని కుమారుడు ఆడపిల్ల వలె వీణ వాయిస్తుంటే లోకం ఏమంటుంది? అదేమిటక్క, ఆ తండ్రి గారు విరాట నగరంలో చూపింది సంగీత నాట్య కౌశలమేగా. నిజమేనమ్మా. ఆ వీర చూడామణి అంతటితో ఆగలేదు. అసహాయుడై ఆవులను మళ్లించారు. సవ్యసాచి అయి కురుక్షేత్రంలో శత్రు సంహారం చేసి విజయం సాధించారు. శౌర్య సాహసాల్లో నీ కొడుకు తండ్రి పేరు నిలబెట్టే వీరుడే అక్క. అంతటి వాడైతే అందరికీ ఆనందమే. నీకు ఆ సందేహం ఎందుకు? సంగీతం విన్నావా? ధనుర్విద్యా కౌశల్యం కూడా చూద్దు గాని పద. కొడుకు ప్రావీణ్యం చూడడం కంటే తల్లికి ముచ్చటే ఉంది. పద. భలే. ఈ వినోదం చూడమ్మా. ఐదాకులు మాత్రం రాల్చకుండా మిగిల్చావే? వారు నా తండ్రులు, పంచపాండవులమ్మా. బడా, నీ పితృభక్తికి మెచ్చుకున్నాను. ఇదిగో బహుమానం. ఇది అపూర్వమైన దివ్యాస్త్రం. అల్పుల మీద ప్రయోగించకు. అత్యవసరమైనప్పుడే ఉపయోగించు. త్రినేత్రుడు గాని, ఆయనను మెప్పించిన ధీరుడు గాని దీనికి తలవంచవలసిందే. चत्वारि ओम महाविरोधा सत्यः वरद्वज्जो अच्युतपादा अग्नेतु अच्युतमनापवक्ता अनादृश्यस्ता प्रतिदृश्यस्य यज्ञस्याभिघरो अयास्य उद्घाता वाचस्पते हृद्विधे नाम इदेमिते नाम इदेस्तमस्माकं नाम वाचस्पति सोममपातु महादेव्यस्तन्तुच्छेदि मा मनुष्याः नमो दिवे नमः पृथिव्यै स्वाहा वाचस्पते ब्रह्मणे तन्नमः ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पति ध्रुवन्त इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् धर्मराजा इक अश्वमुनु वदलवच्चु चित्तं गुरुत्तम అశ్వాన్ని వదులుతున్నాను. రక్షకులుగా ఎవరు వెళ్ళాలి బావా? కుమారులు కానీ తమ్ములు కానీ వెళ్ళాలి. నన్ను వెళ్ళమంటే నేనే వెళ్తాను బావా. అశ్వమేధాన్ని నెగ్గించే భారం ఇదే బావా. ఈ చిన్న పనికి కూడా భావన చంపెట్టాలన్నయ్య. అవునగ్రజ, దిగ్దంతుల వంటి సోదరులు నలుగురు ఉన్నాము.
దిగ్విజయం సాధించి రాజసూయాధ్వరం నిర్విఘ్నంగా జరిపించాం. భారత సంగ్రామ భారాన్ని అవలీలగా వహించాం. ఈ మాత్రం యాగాశ్వాన్ని రచించి మరలించుకురాలేమా అన్నయ్య? ఆనతివ్వండి, నేను పెడతాను. ఇంతలింతలు చేసిన నీ శక్తి సంపద మీ అన్నయ్య గ్రహించనే లేదు అర్జున. వీరాధి వీరుడైన తమ్ముడుండగా వారు వీరు ఎందుకు బావా? గాంధీవినే పంపించు. ఈ యాత్రతో అతని శక్తి అఖిల భారతం అర్థం చేసుకుంటుంది. అంతా నీ ఇచ్చే బావా. వెళ్ళిరా అర్జున. చిన్నాన్న, మీ వెంట నీ కూడా వస్తాను. అలాగే అన్నయ్య, ఋషికేతు కూడా నా వెంట వస్తాడు. అతని ఉత్సాహం తీరినట్టు ఉంటుంది, దేశం సూచినట్టు కూడా ఉంటుంది. కర్ణపుత్రుణ్ణి కన్నుల్లో పెట్టుకుని పెంచుతున్నాను. పసివాడు అమిత సాహసుడు. ఎలా చూసుకుంటావు? జాగ్రత్త. నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను అన్నయ్య. రా ఋషికేతు. విజయీ భవ. శుభంగా తిరిగిరా నాయన. అమ్మాయి, అల్లుడు గారు బయలుదేరి వచ్చేస్తున్నాడమ్మా. ఇక్కడికేనా? కాదు, దేశమిది. ధర్మరాజు గారు గురువులను, బంధువులను, మిత్రులను చంపిన పాపం పోగొట్టుకోవడానికి అశ్వమేధ యాగం ప్రారంభించారు. అంతేకాదు, కురుక్షేత్రంలో తమకు అండగా నిలబని రాజలోకాన్ని కూడా జయించి అఖిల చాటించడానికి. పెదనాన్నగారు పేరుకు మాత్రమే ధర్మరాజు అన్నమాట. అశ్వం వెంట ఎవరు వస్తున్నారు తాత? అంతంత వాళ్ళు బయలుదేరితే అశ్వం మళ్ళీ నగరం చేరుతుందా? అందుకని అర్జునుల వారే వెంట బయలుదేరారు. మన నగరానికి ఎప్పుడు వస్తున్నారో తెలుసునా నాన్న? అది ఆ గుర్రం మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఇన్నాళ్లకు తండ్రి కొడుకులు కలుసుకోపోతున్నారు. అల్లుడు గారికి అపూర్వ స్వాగతం చెప్పి సన్మానించే ఏర్పాట్లు చెయ్యండి నాన్న. ఓ, చేస్తానమ్మా. చేయవలసిందే, కానీ ఫలితం వారి ధోరణి మీద ఆధారపడి ఉంటుంది. అంతే అంతే. అదేమిటమ్మా? అదే, వారు అల్లుడుగా దయచేస్తారో లేక ధర్మరాజు గారి ప్రతినిధిగా దయచేస్తారో. ఎలా వస్తేనే? నా స్వామి, నా స్వామి. నగరమంతా అలంకరించండి, తోరణాలు కట్టించండి, ముగ్గులు పెట్టించండి. ఇవంతా నీవే స్వయంగా పరిశీలించాలి బబ్రు. అలాగేనమ్మా. పట్టగల వీరులుంటే పట్టమనేగా అశ్వాన్ని వదిలిపెట్టేది. అమ్మ ఏమంటుందో? ఏమంటుంది? పౌరుషం వదిలి దానికి దండం పెట్టమంటుందా? నా కుమారుడు వట్టి పిరికివాడని తండ్రికి నిరూపించమంటుందా? బబ్రు, నీ శౌర్య ప్రతాపాలు విని నీ తండ్రి మురిసిపోవాలి. అవునమ్మా, అశ్వాన్ని బంధిస్తాను, నాన్న మెప్పిస్తాను. బబ్రు, ఇప్పుడు నీవు ఆ తండ్రికి తగ్గ కుమారుడు అనిపించుకున్నావు. ఆ గుర్రాన్ని గుర్తించారా? కలవరించే బంధువు కళ్ళకు కనిపించారు. ఆ గుర్రాన్ని పట్టి తీసుకురండి. అలాగే ధరా. దుర్జయ రాజమండల విధుంతుదమూర్తి యుధిష్ఠిర క్రతూత్సర్జితమైన ఈ హయవతం సముత్రిమ్మర అంగరక్షగా అర్జునుడే గుదించే నిటలాక్షుని గెల్చిన జోదు విక్రమోపార్జిత లీల పట్టుడు రయంబున శూరులు ధాత్రిగల్గిన ఆ
ఎంత అహంకారం! కురుక్షేత్ర విజయంతో మతి తిరిగిపోయిందా? ధర్మరాజు రాజచంద్రులు పాలిటి రాహువట. యాగం తలపెట్టి అశ్వాన్ని వదిలిపెట్టారట. రోషం గల రాజులుంటే పట్టాలట. రాసపుటక పుట్టిన వారెవరు తల వంచరు దొర. ఏమైనా సరే పట్టింది పట్టింది. పదండి. బ్రతకదలుచుకుంటే ఈ గుర్రాన్ని విడవండి. విడవకపోతే మహాప్రభువులు అర్జునుల వారు అశ్వరక్షకులుగా దయచేసి ఉన్నారు. కయ్యానికి కాలు తవ్వకండి. భయం లేదు, అందుకు సిద్ధపడే బంధించాం. వద్దు, పసివారు దూరం ఆలోచించకుండా తొందరపడుతున్నారు. మీ ప్రభువుల బల ప్రతాపాలు మాకు తెలుసు. మణిపుర యువరాజు మీ ప్రగల్భాలకు బెదిరింపులకు జంకడు. సేవగల వారైతే శౌర్యం చూపించి గుర్రాన్ని విడిపించుకోమని చెప్పండి.